చిన్న సైకిల్ చెప్తాను, సైకిల్ ఫాలో అవ్వండి సరిపోతుంది. సో చిన్న సైకిల్ అండి, సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు కంప్లీట్ అయిపోయింది అన్నారు కదా, ఏం చేయాలి ఇక్కడ, రివిజన్ చేయండి. ఫస్ట్ రివిజన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మాక్ టెస్ట్లు రాయండి. రివిజన్ చేసిన మాక్ టెస్ట్లు రాయండి. సో మాక్ టెస్ట్లు ఎందుకు రాస్తాము, ఎన్ని మార్కులు వచ్చినా చెక్ చేసుకుంటాని, మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంత ఉన్నో దానికోసం కాదు మాక్ టెస్టులు రాసేది. ఏంటి, మనం సెల్ఫ్ మిస్టేక్స్ ఏమైనా ఎట్లా ఉందో వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండింగ్ యూర్ సెల్ఫ్ మిస్టేక్స్. సో మిస్టేక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసమే మాక్ టెస్ట్లు రాస్తాం. మనం ఎక్కడ మిస్ అయ్యామో తెలుసుకోవడం కోసం మాక్ టెస్ట్ రాస్తాం. మనం ఎందుకు తప్పు చేస్తున్నామో తెలుసుకోవడం కోసం మాక్ టెస్ట్లు రాస్తున్నాం. ఎన్ని మాక్ టెస్ట్లు వీలైతే అన్ని మాక్ టెస్ట్లు ఈ యొక్క షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఈ 44 డేస్ టైంలో మీరు కంపల్సరీ చేయండి. Hello, hi, welcome all the competitive various would-be teachers. This is your Kiran Kodmuru. Yes, మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినటువంటి ఈ సమయంలో చాలా తక్కువ రోజులు అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. సో మరి ఆ డేస్ అనేవి ఎక్స్టెండ్ చేస్తే అందరికీ కూడా సంతోషం. సో మేబీ ఒక 20 డేస్ అలా ఎక్స్టెండ్ చేస్తే సో ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళకైనా, మధ్యలో ఉన్న వాళ్ళకైనా, మొదలు పెట్టిన వారికి ఎవరికైనా కూడా కొంత యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో మరి మన అభ్యర్థుల నుంచి అయితే డిమాండ్ అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఏమవుతుందనే చూద్దాం. సో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసినట్లయితే మరి ఈ మన ముందు ఉండేటువంటి 40 నుంచి 44 రోజుల వ్యవధి ఏదైతే ఉందో, 44 రోజులు అప్రాక్సిమేట్లీ, ఈ వ్యవధిలో మనకు డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మనం 3 రకాల మనుషులు కనపడదు, 3 రకాల గ్రూప్స్ అయితే కనపడుతుంటాయి. ఒకటి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామనేటువంటి గ్రూప్ ఒకటి ఉంటుందండి. సో అంటే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు, నోటిఫికేషన్ వచ్చింది కదా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. రెండవ రకం ఏంటంటే దాదాపుగా 40 నుంచి 80%, 50 నుంచి 80% ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ 100% కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారండి. అంటే ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క సిలబస్ ఏదో పూర్తిగా కంప్లీట్ చేస్తుంటారు. మరి ఈ 44 రోజుల సమయంలో ఎవరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో 100% అయితే ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అయితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క సెషన్ అయితే రన్ చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంటుంది. సో మరి ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేది చూద్దామండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. కేకే బయలుజీ అనేటువంటి యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని అక్కడ చూడండి, డెమో వీడియోస్ ఉంటాయి. రైట్, చూద్దామండి. ఇప్పుడే మొదలు పెట్టే వాళ్ళైతే ఏం చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడే మొదలు పెట్టే వాళ్ళకైతే ఏంటంటే బ్రెయిన్లో ఫస్ట్ వెంటనే ఒకటి స్ట్రైక్ అవుతూ ఉంటుందండి. అసలు ఇప్పుడు మొదలు పెడితే అసలు జాబ్ సాధించవచ్చా, ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ అనేటువంటిది 100%. నేను మీ ప్లేస్లో ఉన్నాక కూడా అలాగే ఆలోచిస్తాను. ఇప్పుడు మొదలు పెడితే 45 డేస్లో నాకు ఉండేటువంటి సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తానా, ఇంపాసిబుల్ కదా అనేటువంటి ఆలోచన ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది. సో ఆ స్ట్రైక్ అయిందనుకోండి ఆలోచన, ఇంకా మన ప్రిపరేషన్ కొనసాగదండి. ఈ 44 రోజుల పాటు వృధా అయిపోతూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది, అన్ని రకాలుగా సమయం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వాస్తవమే 45 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయి ఇంపాసిబులే, కానీ అది సాధ్యం కాదు అని అన్నాను. సో ఇంపాసిబుల్ అనుకుంటారు, కానీ సాధ్యమయ్యేటువంటి కొన్ని సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? సో అది దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే చాలా పెద్ద డిఎస్సి అండి. సో మెగా డిఎస్సి రియల్గా ఇవి ఒక్కొక్క సబ్జెక్ట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ చూసిన చాలా వందల, అంటే డబుల్ డిజిట్, అంటే నియర్లీ 100 కనపడుతున్నాయి, 100 అబోవ్ కూడా కనపడుతున్నాయి. మళ్ళీ ఇంత పెద్ద డిఎస్సి రాకపోవచ్చు, నాకు తెలిసి మేబీ వస్తే రావచ్చు, రాకపోవచ్చు కూడా.
మరి మన ముందు ఉండేటువంటి అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆలోచించండి. మన ముందు ఇంత పెద్ద డిఎస్సి ఉంది, దీన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఎందుకు ప్రయత్నించకూడదు? ప్రయత్నించి ఓడిపోతే గొప్పగా ఉంటుంది, ప్రయత్నించకుండానే చేతులు ఎత్తేసామనుకోండి చెత్తగా ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ ప్రయత్నించండి. సో 45 రోజులు కావచ్చు, మేబీ ఎక్స్టెండ్ కావచ్చు, తర్వాత రిగ్రెట్గా ఫీల్ కావాల్సి వస్తుంది. అరే నేను 45 రోజులు అనుకో నేను ప్రిపరేషన్ వదిలిపెట్టేశానే, సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు, ప్రిపేర్ అయితే బాగుంటుందే అనేటువంటి ఆలోచన మళ్ళీ మీ మైండ్లో రాకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఖచ్చితంగా మన ముందుటువంటి అవకాశాన్ని ప్రయత్నిస్తామంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి. ఫస్ట్ వీళ్ళు సాలిడ్గా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సాలిడ్ అంటే సాలిడ్ హార్డ్ వర్క్ చేయాలి ఉంటుందండి. సో 6 గంటలు 9 గంటలు 10 గంటలు చదవడం కాదు, ఖచ్చితంగా 15 నుండి 16 గంటలు తప్పకుండా చదివి తీరాలి. చదివితేనే జాబ్ వస్తుంది ఇప్పుడు మొదలుపెట్టే వాళ్ళకి, లేదంటే చాలా కష్టం. అల్టిమేట్గా ఎవరో ఒకరు ఉంటారని చెప్పలేము దాంట్లో. సో లెస్ దెన్ 1% ఉండడానికి అది ఛాన్స్ ఉంది. సో అలా చదివేసి ఇలా జాబ్ కొట్టేసేవాళ్ళు కొంతమంది, అంటే అల్టిమేట్ ఇంకా వాళ్ళు. సో జనరలైజ్ చేసి మాట్లాడుతుండే, ఖచ్చితంగా మీరు 15 నుంచి 16 గంటలు ఖచ్చితంగా కూర్చొని చదువుతాను, ప్రొడక్టివ్గా చదువుతాను, కన్స్ట్రక్టివ్గా చదువుతానంటేనే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో వీళ్ళు ఖచ్చితంగా 15 నుండి 16 గంటలు తప్పకుండా చదివి తీరాలండి. సో ఒకవేళ టైం పెంచిన అనుకోండి, అదృష్టంగా భావించండి. సో ఉండేటువంటి 44 రోజులు ఏవైతేనో, సో వీటిని ఇంకో 20 డేస్, ఇంకో 30 డేస్, ఇంకో నెల ఎక్స్టెండ్ చేశారు అనుకోండి. సో ఇంకా అప్పుడు హ్యాపీగా ఫీల్ కండి. మనకుండే అంటే మనం అల్టిమేట్ టార్గెట్ ఎంత, 44 రోజులు దృష్టిలో పెట్టుకొనే ప్రిపరేషన్ కొనసాగించాడు. సో పెంచితే అదృష్టం, ఇంకా మనకు బోనస్గా పరిగణిద్దాం దాన్ని. సో మనకు అదనంగా దొరికినటువంటి అదృష్టంగా పరిగణిద్దాం. సో ఆ టైంని రివిజన్కో ఇంకా దేనికో ఉపయోగించుకుందాం. కానీ మన టార్గెట్ ఎంత, 44 డేసే టార్గెట్ పెట్టుకొని చదవడం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్. కానీ ఇప్పుడు మొదలు పెడతాం సులభం కాదండి. బట్ ఎనీహో ప్రయత్నించడం నష్టమేం లేదు, ఇంపాసిబుల్ అయితే కాదండి, గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు మొదలు పెట్టే వాళ్ళు ఏం చేయాలని చూసినట్టయితే, ముందుగా అతి సులభమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి మీకు ఆసక్తిగా ఉన్నటువంటి అంశాలతోటి మొదలు పెట్టండి. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను సార్, ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే, ఖచ్చితంగా ఈ 3 అంశాలు దృష్టిలో పెట్టుకొని మనము చదివేటువంటి సబ్జెక్ట్లో అతి ముఖ్యమైనవి ఏంటి, అతి సులభమైనవి ఏంటి, ఆసక్తిగా మీకు ఆసక్తి ఉంది, దీంతో మొదలు పెట్టారనుకోండి అల్టిమేట్గా మీకు ఆసక్తి ఉంటుంది. కాబట్టి 15 నుండి 16 గంటలు మన బాడీ ఒక డేలో కూర్చోవడానికి అలవాటు పడుతుంటుంది. సో లేదు ఏదో ఫస్ట్ ముందే డ్రై సబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి, సెషన్ అప్పుడు క్లోజ్ అయిపోతుంది. 15 కాదు కదా, 15 నిమిషాలు కూడా చదవలేరు. కాబట్టి మీరు చదవడం స్టార్ట్ చేస్తారంటే అది ముఖ్యమైన, సులభమైన, ఆసక్తిగా ఉన్నటువంటి అంశాలతోటి మొదలు పెట్టండి. అండ్ ఇంకా చూసినట్లయితే మరి ఎంత సార్ ఇట్లా బుక్స్ చదవడము త్వరగా సాధ్యమవుతుందా, ఇంత తక్కువ టైం ఉంది కదా అనేటువంటి డౌట్ అనేది వస్తుంటాం. సో దీనికి గాను ఎవరైనా వీడియో క్లాసులు మీ సంబంధిత సబ్జెక్టుకి సంబంధించి ఆన్లైన్లో రిలయబుల్గా ఎవరైనా వీడియో క్లాస్ అందిస్తున్నారేమో చూడండి. సో వీడియో క్లాసెస్ అందించినట్లయితే దానివల్ల చాలా లాభం ఉంటుందండి. క్లాసెస్ వినడం ద్వారా మీకు ఇక్కడ క్లాస్ వినడం ద్వారా లాభం ఏంటి, ఆన్లైన్ క్లాసులను చూసినట్లయితే చాలా తక్కువ టైం పడుతూ ఉంటుంది. ఓకేనా? కోర్ ఏరియాస్ అంటూ వెంటనే అర్థమవుతుంది. కోర్ ఏరియాస్ మీరు దేవులాడుకోవాలంటే చాలా ఇబ్బంది అండి. సో అంటే పర్టికులర్ ఒక లెసన్ చదివినప్పుడు దీంట్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటి, అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, అంశం ఏంటి అని తెలుస్తుంటుంది. అండ్ మనం ఎక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ మనకి ఎవరైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఈ అంశాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సులభంగా అర్థం చేసుకోవడానికి, టైం సేవ్ చేసుకోవడానికి, అదేవిధంగా మనం తప్పు ఎక్కడ చేస్తున్నామో తెలుసుకోవడానికి, నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటి ఏరియా ఏంటో తెలుసుకోవడానికి మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. తక్కువ టైంలో ఆన్లైన్ క్లాసెస్ మీ సంబంధిత సబ్జెక్ట్ ఎవరైనా ఆఫర్ చేస్తే ఖచ్చితంగా రిలయబుల్గా ఉండి మంచి క్లాస్ ఉన్నట్లయితే తప్పకుండా ఆ కోర్స్ తీసుకొని మీరు ఆ క్లాసెస్ వినండి. ఎందుకంటే మనం పెట్టేటువంటి మనీ ఏదైతే ఉందో జనరల్గా హోటల్కి వెళ్ళినప్పుడు ఒక బిర్యానీ తింటే అయిపోతుంటుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ మీ సంబంధిత సబ్జెక్ట్ ఏమైనా ఆఫర్ చేస్తే ఖచ్చితంగా అటెండ్ కండి. చాలా లాభాన్ని మళ్ళీ కూడా చెప్తున్నాను దీంట్లో. ఓకేనా? సో అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఎవరు ప్రిపేర్ అవుతున్నా మన దగ్గర కేకే బయాలజీ అనేటువంటి యాప్లో మనకి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో వీడియోస్, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంటుంది తీసుకోవాలా వద్దనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ మనకు ముందు ఉండేది మొత్తం కూడా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సో ఇంకా హాలిడేస్ వచ్చాయి కదా అనేసి ఎంజాయ్మెంట్ అనేది పూర్తిగా పక్కన పెట్టండి. నేను చెప్తున్నాను కదా, ఈ 45 రోజులు ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా పూర్తిగా పక్కకు పెట్టండి. ఎందుకంటే సమ్మర్లో రకరకాల యావిగేషన్స్ ఉంటాయి, రకరకాల టూర్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా మ్యారేజెస్ ఉంటాయి, అనేక ఫంక్షన్స్ ఉంటాయి. మీరు దీంట్లో ఏ ఒక్కదానికి జోలికి వెళ్ళినా కానీ
మీరు జాబ్ సాధించలేరు. ఈవెన్ మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నా కానీ ఎవ్వరు ఏమైనా అనుకోండి, ఎన్ని మాటలైనా నుండి అన్ని పక్కకు పెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఏది కూడా సో మీకు చదివే లోకమండి 44 డేస్. అలా అయితేనే ఇప్పుడు మొదలుపెట్టే వాళ్ళకు పాసిబిలిటీ ఉంటుంది, లేదంటే 80% కూడా పాసిబిలిటీ అనేది ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెటీరియల్ సేకరించడం కోసం టైం వేస్ట్ చేసుకోకండి. మెటీరియల్ ఏది చదవాలి అక్కడ నుండి తెచ్చుకోవాలి, ఇక్కడ నుండి తెచ్చుకోవాలి. సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి క్లమ్జీగా అనిపిస్తుంది. అసలు మెటీరియల్ ఏం చదవాలి, ఎలా చదవాలి ఏంటనేది క్లమ్జీగా ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు టెక్స్ట్ బుక్ తీసుకోండి, మీ సంబంధిత సబ్జెక్టుకి సంబంధించినవి అకాడమీ బుక్స్ తీసుకోండి. అండ్ వీడియో క్లాస్ ఏమైనా ఉంటే చూసుకుంటూ దీంట్లో అండర్లైన్ చేసుకుంటూ అవి చదివితే సరిపోతుందండి. అవి మాత్రం చదివితే సరిపోతుంది. సో అనవసరంగా అన్నెసెసరీగా మెటీరియల్ ఎక్కువ గ్యాదర్ చేసుకోకండి, కన్ఫ్యూజ్ కాకండి. ప్రామాణికమైనటువంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకొని అదొక్కటి చదివితే సరిపోతుందండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్పారు కదా, కిరణ్ సార్ చెప్పిండు కదా, ఇంకోసారి నోట్స్ ప్రిపేర్ చేసుకోమన్నాడు కదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి నోట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిపేర్ చేసుకోకండి. సో ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి, మీరు ఒక క్లాస్ 2 క్లాసులు అంతకంటే ఎక్కువ చదవలేరు. కాబట్టి నోట్స్ దయచేసి ప్రిపేర్ చేసుకోకండి. టెక్స్ట్ బుక్లో చాలా కీన్గా చదువుతూ కీ పాయింట్స్ ఏంటి, కోర్ ఏరియాస్ ఏంటి అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ రివిజన్ ఇచ్చుకునే టైంలో అవి చదువుకుంటే సరిపోతుంది తప్ప నోట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రిపేర్ చేసుకోకండి. ప్రిపేర్ చేసుకుంటే ఇంకా జాబ్ కాదు కదా, కనీసం సిలబస్ కొంచెం కూడా కంప్లీట్ కాదు. అండ్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కోచింగ్. పెద్ద క్వశ్చన్ అండి, ఇది $1 మిలియన్ క్వశ్చన్. కోచింగ్కి వెళ్ళాలా వద్దా, కోచింగ్కి వెళ్తే లాభదాయకంగా ఉంటుందా? ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు, నేను మళ్ళీ కూడా చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను, బేసిక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. కోచింగ్ వెళ్ళాలనుకుంటే నేను చెప్తున్నాను, బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ యొక్క ఫాస్ట్నెస్ ఏదైతే ఉందో క్యాచ్ చేయగలి, వాళ్ళ స్పీడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా క్యాచ్ చేయగలగాలి. అండ్ ఓపికగా 8 నుండి 10 గంటలు లేకుంటే 12 గంటలు, వాళ్ళు ఎన్ని గంటలు చెప్తే అన్ని గంటలు ఓపికగా కూర్చోగలగాలి. ఓకేనా? సో ఇవి మీ దగ్గర ఉన్నట్లయితే కోచింగ్కి వెళ్ళండి. 45 డేస్ అంటే నాకు తెలిసి ఈ 44 డేస్, నాకు తెలిసి మీరు చూసినప్పుడు 40 డేస్ ఉంటాయి తెలీదు, 2-3 రోజుల తర్వాత చూస్తే మాత్రం 40 డేస్ ఉంటాయి కదా. ఒకవేళ మీరు బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండి కోచింగ్ సెంటర్లో సర్స్ లేదంటే చెప్పేటువంటి ఆ స్పీడ్ని క్యాచ్ చేయగలుగుతాను, సో లేదంటే నేను ఇక్కడ 8 నుంచి 12 వరకు కదలకుండా విగ్రహంలా కూర్చొని వింటాను సార్ వాళ్ళు చెప్పేది, సో టెస్ట్లు అటెంప్ట్ చేస్తాను అక్కడ అంటే మీరు కోచింగ్కి వెళ్ళండి. లేదు మీకు ఉండేటువంటి నాలెడ్జ్ ఏందని మీరే అసెస్ చేసుకోండి. సో నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఈ సిలబస్ ఇంత ఉంది, ఈ సిలబస్లో నేను ఎంత చదివాను, నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీ దగ్గర బేసిక్స్ ప్రాపర్గా లేవంటే మీరు కోచింగ్కి వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి అప్పుడు మీరు ఆన్లైన్ క్లాస్కి వెళ్ళండి. ఓకేనా? ఇది కోచింగ్ గురించి అండి. రైట్. ఇంకా మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇప్పుడు నాకు తెలిసినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంటారు. 50 to 80% సిలబస్ కంప్లీట్. ఎక్కువ టెన్షన్ పడేది వీళ్ళే. అసలు కంప్లీట్ చేయని వాళ్ళు టెన్షన్ పడరు, పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళు టెన్షన్ పడరు. ఎవరికి టెన్షన్ అంటే 50 నుంచి 80% ఏదైతే సిలబస్ కంప్లీట్ అయి ఉంటుందో వీళ్ళు అందరికంటే ఎక్కువ టెన్షన్ పడే గ్రూప్ వీళ్ళనమాట. మరి వీళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్తానండి. రైట్. పూర్తి కాలేదైనా సమయం తక్కువగా ఉందని ముందుగా కంగారు పడకండి. ఫస్ట్ చేసే పని ఏంటంటే నాది సిలబస్ కంప్లీట్ కాలేదు, ఎప్పుడు కంప్లీట్. సో కంగారు పడకండి. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ డే చెప్పాను, కామ్ డౌన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ కామ్ డౌన్ అయితేనే మనం ఏం చేయాలనేది ఆలోచించగలుగుతాం. సో కంగారు పడ్డామనుకోండి ఏం చేయాలో కూడా తోచదు. కాబట్టి ఫస్ట్ కామ్ డౌన్ కండి మీరు. సో కొంత టైం వేస్ట్ అయినా ఏం కాదు, కానీ ఫస్ట్ కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి వెంటనే అంటే మీకు ఏ అంశాలైతే పూర్తి కాలేదో ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసుకోండి. మీరు దానిపైన క్లారిటీ ఉండాలండి. క్లారిటీ ఉంటేనే టెన్షన్ తగ్గుతుంది. మీరు ఎంత సిలబస్ పూర్తి చేస్తారు, ఎంత సిలబస్ పూర్తి చేయాలి, 50% పూర్తి చేస్తారా, 80% పూర్తి చేస్తారా, 20% పూర్తి చేస్తారా, 30% మిగిలింది ఏదనేది మీకు చాలా క్లియర్ కట్గా ఐడియా ఉంది. సో దాన్ని సార్ట్అవుట్ చేసుకొని పక్కన రాసేసుకోండి. నేను ఈ అంశాలు చదవలేదు, సిలబస్లో ఉండేటువంటి ఈ అంశాలు చదవలేదు అనేసి కంప్లీట్గా పక్కన నోట్స్ పెట్టుకొని రాసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుంది. ఉన్నటువంటి టైంలో నేను మిస్ చేసినటువంటి సిలబస్ ఏంటి, ఎంత చదవాలనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని మీరు కంప్లీట్ చేసింది వదిలిపెట్టేసి కంప్లీట్ చేయని దాన్ని సార్ట్అవుట్ చేసుకొని రాసేసుకోండి. రైట్. మరొక అంశం ఏంటంటే మీరు ఏదైతే శాతం పూర్తి చేస్తారో 50% కావచ్చు, 70% కావచ్చు, 80% కావచ్చు, 90% కావచ్చు, పూర్తి చేసినటువంటి సబ్జెక్ట్లో ఖచ్చితంగా కంటెంట్ మరియు మెథడాలజీ అనేది కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీరు 50% కంప్లీట్ చేస్తారా, దాంట్లో ఖచ్చితంగా కంటెంట్ మెథడాలజీ కంప్లీట్ అయి ఉండాలి. ఎందుకంటే కంటెంట్ మెథడాలజీ చూసుకున్నట్లయితే 80 మార్కులకు 60 మార్కులు కంటెంట్ మెథడాలజీ ఉంటుంది, గమనించండి.
అటు ఎస్జిటి కావచ్చు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మీకు కంటెంట్ మెథడాలజీనే 60 మార్కులు ఉంటుంది. అంటే దాదాపుగా మీకు 75% మార్కులు డిఎస్సిలో కంటెంట్ మెథడాలజీ ఉంటుంది. కాబట్టి మీరు పూర్తి చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా మెథడాలజీ మరియు కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? అండ్ ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు తక్కువ టైం కదా, తక్కువ టైం ఉంది. ఇప్పుడు తక్కువ టైంలో సిలబస్ మనకు మిగిలిపోయింది. దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మన బుర్రకు వచ్చే ఆలోచన అంటే షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, తక్కువ మెటీరియల్ ఏమైనా ఉందా, ఇలా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారండి. సో అలాంటి షార్ట్ కట్ మెటీరియల్స్ కానివ్వండి, లేదంటే చదివే మెటీరియల్స్ మార్చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఐ ఉంది, పిఐలో నేను చెప్తాను తెలుగు అకాడమీ బుక్ చదవండి అని చెప్తాను. సో తెలుగు అకాడమీ బుక్ చూస్తే దాదాపుగా దాంట్లో ఒక 200 పేజీలు. వామ్మో, 200 పేజీలు పిఐ బుక్ ఇప్పుడు చదివితే అవుతుందా? కాదు కదా. దీనికి ఏమైనా షార్ట్ కట్ మెటీరియల్ ఉందా, సో లేకుంటే బిడ్ బ్యాంక్ ఉందా, లేకుంటే ఇలాంటివి చేసుకొని ఏం చేస్తారంటే ప్రజెంట్ మీ దగ్గర ఉండేటువంటి స్టాండర్డ్ మెటీరియల్ వదిలిపెట్టేస్తారు. సో అలా బిడ్ బ్యాంకులు చేయడం అనేది చేయకండి. బిడ్స్ చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయొద్దు, పనికి రావు బిడ్ బ్యాంకులు, గుర్తుపెట్టుకోండి. బిడ్ బ్యాంకులు ఎందుకు ఉపయోగపడతాయంటే మనం చదివింది కరెక్ట్గా చదివామా లేదా, ఎంత చదివాం ఎంత చదవలేదు అనేది క్రాస్ చెక్ చేసుకోవడం కోసమే బిడ్ బ్యాంక్ అండి, అంతే తప్ప బిడ్ బ్యాంకులు చదివి టెస్ట్ పేపర్లు చదివి రాసేటువంటి ఎగ్జామ్ కాదు ఇది. కాబట్టి మీరు చదివేటువంటి మెటీరియల్ ఏదో ఆ మెటీరియల్ మార్చేటువంటి ప్రయత్నం చేయకండి. సో మీరు ఏదో కంటిన్యూషన్లో చదవండి, అదే మెటీరియల్ కంటిన్యూ చేయండి, కాకుండా స్పీడప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? అండ్ అదేవిధంగా సిలబస్ పూర్తి ఇక్కడ ఏమవుతుందంటే సిలబస్ ఎవరెవరు పూర్తి చేస్తారు అక్కడ ఫోకస్ చేస్తాం. మళ్ళీ మన సిలబస్ పూర్తి కలగదు, వాడు ఎందుకు తొందరగా కంప్లీట్ చేస్తాడు? సో మన దగ్గర ఏముంది, వాడు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడా, పోయి నేను నోట్స్ తీసుకుంటాను, జిరాక్స్ తీసుకుంటా, ఈ పని మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్లో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. మనకు అర్థం కావచ్చు కాకపోవచ్చు, వాళ్ళ రైటింగ్ ఓ రకంగా ఉంటుంది, మన రైటింగ్ ఓ రకంగా ఉంటుంది, వాళ్ళ యాంగిల్లో రాసుకుంటారండి. సో మనకు అది అర్థం కాదు. మ్యాక్సిమం ఒక ప్రిపేర్ చేసిన నోట్స్ వాళ్ళకు మాత్రమే మ్యాక్సిమం అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొక నోట్స్లు తీసుకోవడానికి ప్రయత్నించకండి. సో ఇలా చేసిందంటే మీరున్న ప్రిపరేషన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి షార్ట్ కట్ మెటీరియల్స్, సో అంటే మెటీరియల్స్ మార్చేయడము, ఇంకొక నోట్ జిరాక్స్ ఇలాంటివి చేయకండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా తక్కువ టైం కాబట్టి పూర్తి కాని అంశాలు సార్ట్అవుట్ చేసుకున్నారు కదా. సో ఒక లిస్ట్ రాసుకున్నారండి, నాకు ఈ అంశాలు పూర్తి కాలేదు, ఈ 10 అంశాలని, ఈ 10 అంశాలు పూర్తి కాలేదు. ఓకేనా? సో ఈ 10 అంశాల్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పిఐఈలో ఒక 10 చాప్టర్లు అనుకుందాం. ఈ 10 చాప్టర్లో గతంలో చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 చాప్టర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి అనుకుందాం. నేను మొత్తం చదవమని చెప్తానండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను టైం ఉంటే మొత్తం చదవండి అని చెప్తాను. కానీ ఇప్పుడు టైం తక్కువ ఉంది, మా సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి ఈ 10 చాప్టర్స్లో ఏ చాప్టర్స్ అతి ముఖ్యమైనవో గమనించండి. ఆ చాప్టర్స్ ఫస్ట్ చదవండి, మిగిలినవి కూడా చదవండి. ఫస్ట్ చదవడం ఏం చదువుతారంటే అతి ముఖ్యమైనటువంటి అంశాలు చదవండి. ఎందుకంటే ఒకవేళ టైం లేదు, మిగిలినటువంటి 4 చాప్టర్స్ వదిలిపెట్టామనుకోండి, అతి ముఖ్యమైనటువంటి చాప్టర్స్ ఏదైతే వాటి నుండి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మనకు ప్రాబిలిటీ ఉంటుంది, అక్కడ క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి అతి ముఖ్యమైనవి గమనించండి. ఉదాహరణకు మనకు పిఐ తీసుకున్నట్లయితే దాంట్లో చివరిలో మనకి ఏముంటుందంటే ఈ యొక్క లైక్ చట్టాలు, హక్కులు ఇలాంటివి ఉంటాయి. సో అవి కోర్ ఏరియాస్, కంపల్సరీ క్వశ్చన్లు అడుగుతాడు, ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు. సో అలాంటి కోర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి వాటిని స్టార్ట్ చేసి వాటిని ఫినిష్ చేయండి ఫస్ట్ అయితే. ఓకేనా? నెక్స్ట్ తర్వాత టైం మిగిలితే మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే అంతగా ముఖ్యం కాని అంశాలను తర్వాత కవర్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే పూర్తిగా అంశాలను చదువుతూనే ఉండాలండి. డైలీ పూర్తిగా అంశాలు చదువుతూ కంటెంట్ మరియు మెథడాలజీని ప్రతిరోజు రివిజన్ చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, కంటెంట్ అండ్ మెథడాలజీని ఊరికే ఇదే మాట్లాడుతున్నాడు సార్ అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నానంటే కంటెంట్ మెథడాలజీ చేసిన వాళ్ళే కింగ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళే రేస్లో ముందుంటారు, మీరు ఎవరినైనా ఎక్కడైనా చెక్ చేసుకోండి, కంటెంట్ మెథడాలజీ ఎవరైతే చేస్తారో వాళ్ళే రేస్లో ఉంటారు, వాళ్ళకే జాబ్ వస్తుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ఏదైతే సిలబస్ కంప్లీట్ చేస్తారో దాంట్లో కంటెంట్ మెథడాలజీ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఒకవేళ లేదనుకోండి దాన్ని కంప్లీట్ చేయండి ఫస్ట్, తర్వాత రిమైనింగ్ వాటికి వెళ్ళిపోండి. ఒకవేళ కంప్లీట్ చేశారు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మిగిలిపోయినా అవి చదువుతున్నారు. అలా చదివే క్రమంలో ప్రతిరోజు కూడా తప్పకుండా మెథడాలజీని మరియు కాంటెంట్ని రివిజన్ చేయండి. సో ఆ రివిజన్ కోసం ఒక 3 hours పెట్టుకున్నారు. మిగిలినటువంటి ఏవైతే 12 గంటలు ఏవైతే ఉంటాయి, 12 గంటలు మిగిలిపోయిన సబ్జెక్ట్ చదవండి. సో అంతే తప్ప నేను పూర్తిగా దీన్ని వదిలిపెట్టేస్తాను సార్, కంటెంట్ మెథడాలజీ వదిలిపెట్టేస్తాను, మిగిలిన సిలబస్ నాకు ఇంత ఉన్నది, దీనిపైన ఫోకస్ చేస్తాను, ఇదే చదువుతానంటే మీరు నష్టపోతారు. ఎందుకంటే ఇవి ఈ టెన్షన్లో చదువుతారు, ఇవి మర్చిపోతారు, అవి కూడా మర్చిపోతారు. కాబట్టి
ఇవి రివిజన్ చేస్తూనే మిగిలినటువంటి సబ్జెక్ట్ ఏదో అది చదువుకోండి. అండ్ స్పెసిఫిక్గా ఏంటంటే మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషనల్ సైకాలజీనో లేక ఇంకేదో మిగిలిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు విన్నామనుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది, గమనించండి, టైం సేవ్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా కోర్ ఏరియాస్ ఏంటో అర్థమవుతుంది. ఓకేనా? టెక్స్ట్ బుక్ ఎంతవరకు చదవాలో కూడా మనకు ఆన్లైన్ క్లాసుల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడ తప్పు చేస్తామో అనేది కూడా మనకి ఆన్లైన్ క్లాసుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా టైం సేవ్ అవుతుందండి ఆన్లైన్ క్లాసులతో. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు మీ సంబంధిత సబ్జెక్టు ఎవరైతే బెస్ట్ క్లాసులు ఇస్తున్నారో గమనించండి. యూట్యూబ్లో కొట్టండి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కొట్టండి. సో మీకు ఆల్రెడీ మీకు వచ్చేస్తూనే ఉంటాయి ఏవి బెస్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది. సో వాటిని సెలెక్ట్ చేసుకొని అవి విన్నారంటే ఖచ్చితంగా త్వరగా పూర్తి అవడానికి అయితే ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా దాదాపుగా అసలు పూర్తి చేయని వారితో కంపేర్ చేస్తే వీళ్ళు కూడా బాగా కష్టపడాల్సింది. 12 నుండి 16 గంటలు ఖచ్చితంగా కష్టపడండి. 6 గంటల నిద్ర కంపల్సరీ అండి, గుర్తుపెట్టుకోండి. 6 గంటల నిద్ర కంపల్సరీ. అది పోగా మిగిలిన ఎంత టైం దొరికితే అంత టైం మీకు కేటాయించుకోండి చదువుకోవడానికి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దామండి మరి 100% సిలబస్ పూర్తి చేసిన వారి సంగతి ఏంటి. రైట్, ఇప్పుడు 100% ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటారండి. ఎందుకంటే నేను నోటిఫికేషన్ వచ్చేసరికల్లా మొత్తం కంప్లీట్ చేశాను, నేను ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఒక 2 తప్పులు చేయడానికి ఛాన్స్ ఉందండి. వాళ్ళల్లో మనకు నిర్లక్ష్య ధోరణి కనిపించడానికి ఛాన్స్ ఉందండి. వాళ్ళలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది, అదేవిధంగా అతి విశ్వాసం ఉంటుందండి. సో దీంతో ఏం చేస్తారంటే వాళ్ళు టైం వేస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసిన సరే ఏముంది, ఆల్రెడీ నేను ఒకసారి చూసుకున్నట్టే పోయి ఎగ్జామ్ రాసి వస్తా. సో ఇలాంటి నెగ్లిజెన్సీని తీసేయండి. అదేవిధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను ఈజీగా రాస్తారు కంప్లీట్ చేసిన, నోటిఫికేషన్ రాకముందుకే నేను సిలబస్ కంప్లీట్ చేసిన, ఏమున్నా సార్ నాకు అనుకుంటారు. సో ఈ యొక్క మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, సో నెగ్లిజెన్సీ యాటిట్యూడ్ కానీ తీసేసేయండి కంపల్సరీ. ఓకేనా? సో ఫలితంగా ఏమవుతుందంటే సమయం అనేది పూర్తిగా వృధా అవుతుంటుంది. ఈ 2 ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికల్లా అసలు పూర్తి చేయని వాళ్ళు పూర్తి చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ 50 to 80% ఎవరైతే పూర్తి చేయలేదు అనుకుంటారో, పూర్తి చేశారో వాళ్ళు కూడా పూర్తిగా పర్ఫెక్ట్ అయిపోతారు. సో వీళ్ళు 2 ఏవైతే అంశాలనే వీటితో ఏమవుతుందంటే చివరికి వచ్చేసరికల్లా అసలు పూర్తి చేయని వారి కంటే కూడా వీళ్ళు ఎక్కువ టెన్షన్ పడతారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కంప్లీట్ చేసినా అయినా కానీ నెగ్లెక్ట్ చేశాను కాబట్టి నాకు మొత్తం పోతుంది కదా అనేటువంటి దాంతో వీళ్ళు ఎక్కువగా చివరిలో కంగారు పడే వ్యక్తులు వీళ్ళే. మరి వీళ్ళ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండాలి 44 డేస్ అంటే? ఒక చిన్న సైకిల్ చెప్తాను, సైకిల్ ఫాలో అవ్వండి సరిపోతుంది. సో చిన్న సైకిల్ అండి, సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారు, మీరు కంప్లీట్ అయిపోయింది అన్నారు కదా, ఏం చేయాలి ఇక్కడ? రివిజన్ చేయండి. ఫస్ట్ రివిజన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మాక్ టెస్ట్లు రాయండి. రివిజన్ చేసిన మాక్ టెస్ట్లు రాయండి. సో మాక్ టెస్ట్లు ఎందుకు రాస్తాము, ఎన్ని మార్కులు వచ్చినా చెక్ చేసుకుంటాని, మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంత ఉన్నో దానికోసం కాదు మాక్ టెస్టులు రాసేది. ఏంటి, మనం సెల్ఫ్ మిస్టేక్స్ ఏమైనా ఎట్లా ఉందో వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండింగ్ యూర్ సెల్ఫ్ మిస్టేక్స్. సో మిస్టేక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసమే మాక్ టెస్ట్లు రాస్తాం. మనం ఎక్కడ మిస్ అయ్యామో తెలుసుకోవడం కోసం మాక్ టెస్ట్ రాస్తాం. మనం ఎందుకు తప్పు చేస్తున్నామో తెలుసుకోవడం కోసం మాక్ టెస్ట్లు రాస్తున్నాం. ఎన్ని మాక్ టెస్ట్లు వీలైతే అన్ని మాక్ టెస్ట్లు ఈ యొక్క షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఈ 44 డేస్ టైంలో మీరు కంపల్సరీ చేయండి. మరి ఫైండ్ అవుట్ అవుతుంది మీకు మిస్టేక్, ఏం చేయాలండి? మళ్ళీ సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, నేను ఈ క్వశ్చన్కి తప్పు చేశాను అంటే ఎందుకు చేశాను అనేది మీరు ఆలోచించాలి. టెక్స్ట్ బుక్లో సరిగ్గా చదవలేదా, చదివిన దాని నుండి రాలేదా క్వశ్చన్? ఓకేనా? చదివినప్పటికీ కూడా నేను రీకాల్ చేసుకోలేకపోతున్నాను, ది రీజన్ ఏంటి, ఎందుకు తప్పు చేశాననేది రీజన్ అనాలిసిస్ చేసుకొని ఆ సెల్ఫ్ కరెక్షన్ చేసుకోండి. మీరు ఫస్ట్ సెల్ఫ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ అయిపోతుంది కదా, మళ్ళీ రివిజన్ ఇవ్వండి. దానికి మళ్ళీ రివిజన్ ఇవ్వండి, అగైన్ మళ్ళీ మాక్ టెస్ట్ అండి. ఇదే మీ 44 డేస్ ఏదైతుందో ఈ 44 డేస్ ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఇదే. ఇంతకు మించి ఇంకోటి చేయకండి. ఇలాగే చేసుకుంటూ మీరు ఫైనల్గా 100% పర్ఫెక్ట్ అవుతారు, 100% ఎగ్జామ్ బాగా రాస్తారు. సో ఇది అండి మొత్తానికైతే 100% కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా 50 నుంచి 80% కంప్లీట్ చేసిన వారు, అదేవిధంగా అస్సలు ఇప్పుడే మొదలు పెట్టేవారు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. ఓకేనా? వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. కేకే బయాలజీ అటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది, మీకు ప్లేస్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి
అనేక డిఎస్సి వీడియోస్ ఉంటాయి, చూడండి. ఫ్రీ వీడియోస్ ఉంటాయి, డెమో వీడియోస్ చూడండి. బాగా అనిపిస్తే మాత్రం దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్లో ఎవరైతే కనపడుతున్నారో వీళ్ళు మనకు తెలంగాణ డిఎస్సిలో మొన్న జాబ్ సాధించిన వాళ్ళండి. కేవలం మన ఛానల్ని ఫాలో అవుతూ వాళ్ళు జాబ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ జాబ్ అయితే సాధించారు. సో అరౌండ్ మోర్ దెన్ 60 to 100 పీపుల్కి అయితే జాబ్ రావడం జరిగింది. సో ఏపీలో కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం తెలంగాణలో కూడా ఇదే ఛాలెంజ్ చేస్తాను. తెలంగాణ డిఎస్సిలో జాబ్ కొట్టేది మన వాళ్ళే అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏపీ బయాలజికల్ సైన్స్లో జాబ్ కొట్టేది మన వాళ్ళే. మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ టాప్లో మన ఛానల్ వాళ్ళు ఉంటారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఓపెన్ ఛాలెంజ్. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. సో అది ఓపెన్ ఛాలెంజ్ అండి. మొత్తానికి అయితే ఖచ్చితంగా జాబ్ వస్తాయండి. సో ఈ వేలో ప్రిపేర్ కాండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.